రాజమండ్రి బట్టలకి ప్రసిద్ధి చెందిన ప్లేస్. ఆ బట్టల వ్యాపారం, కోట్ల బట్టల వ్యాపారం చేసేవాళ్ళు పద్మశాలీలు, దేవాంగులు. పద్మశాలీలు బట్టల్ని నేస్తారు, దేవాంగులు బట్టల్ని అమ్ముతారు. ట్రేడింగ్. వన్ కమ్యూనిటీ ఈజ్ మేకింగ్, వన్ కమ్యూనిటీ ఈజ్ ట్రేడింగ్, నాకు తెలిసినంతవరకు. అయితే రాజమండ్రి చిరకాలం నుంచి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందంటే ఈ వస్త్రాలకే. రాజమండ్రిలో ఉన్న వ్యాపారం అంటే హోల్సేల్ వ్యాపారం కానీ, మెయిన్ రోడ్ వ్యాపారం కానీ అందరూ కూడా పద్మశాలీలు, దేవాంగులు. అయితే దేవాంగులు ఎక్కువ ఉంటారు, బట్ రెండు కూడా ఒకటే దగ్గర. ఈ పద్మశాలీలు, దేవాంగులు 17 కులాలు, జంజాని ధరించే 17 కులాలలో ఒకటే ఆ 2 కులాలు. ఇక వీరి గురించి చెప్పాలంటే వీరు ప్రపంచానికి అసలు వస్త్రాన్ని ధరించాలి అనే విషయాన్ని తెలియపరిచింది పద్మశాలీలు. అది పూర్తి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. చరిత్ర కాదు, చివరికి పట్టు వస్త్రాలు అగ్గిపెట్టిలో పట్టేంత పట్టు వస్త్రాన్ని తయారు చేసిన గొప్ప మేధావులు, కళాకారులు పద్మశాలీలు. కానీ ఈరోజు పాపం వాళ్ళ చేనేత కార్మికులు విషయానికి వస్తే వాళ్ళకి చేయూత సరిగా ఉండట్లేదు. అయితే వీరి కులదైవం ఎవరంటే భావనా ఋషి. భావనా ఋషి గారు మార్కండేయులకు కుమారుడు, మార్కండేయ స్వామి కుమారుడు. భావనా ఋషి భార్య భద్రావతి, సూర్యుడి కుమార్తె. వీరి కులదైవం భావనా ఋషి, వీళ్ళిద్దరును. అయితే వీళ్ళకి కులదైవ మాత చౌడేశ్వరి. వీళ్ళు కొలిచే మాత చౌడేశ్వరిని కొలుస్తారు. రాజమండ్రిలో ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో చౌడేశ్వరి మాత ఉన్నది, అక్కడ విగ్రహం ఉన్నది. అతి తక్కువ టెంపుల్స్లో ఉంటుంది చౌడేశ్వరి. ఉమారామలింగేశ్వర స్వామి పక్కన చౌడేశ్వరి ఉంటుంది అనమాట. వీరి గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం నేను ఇంకా చేస్తున్నాను. ఇంకా పూర్వ చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుని మీకు ఈ విషయాలను అందిస్తాను.